హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు చెట్టినాడు రసం చేసి చూపిస్తున్నాను. ముందుగా కొద్దిగా కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. అలాగే ఒక 4 టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసి అందులో ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదిపిన తర్వాత రసానికి సరిపడగా వాటర్ పోసుకోవాలి. ఇందులోని నేను 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టి మనం మరిగించుకుంటూ ఉండాలి. దీనికి రసం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ సోంపు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 ఎండుమిర్చి వేసి వీటిని వేయించుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసి మెత్తగా దంచుకొని తర్వాత మిగిలిన వాటిని వేసుకుని మెత్తగా దంచుకోవాలి. రోట్లో లేకపోతే మిక్సీలో అన్న వేసుకోండి. ఇలాగ మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని రసంలో వేసి మరిగించాలి. దీంతో పాటే మనం ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసేసి మరిగించుకోవాలి. కందిపప్పు ఒక 2-3 టీ స్పూన్లు అంతే నానబెట్టి వేసుకోవాలి. ఉడికించి ఎక్కువ వేయద్దు. నేను తాలింపు వేస్తున్నాను. ఆవాలు, అలాగే కరివేపాకు, ఇంగువ, కొద్దిగా మెంతి పొడి వేసాను. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది చెట్టినాడు రసం. ఇది తమిళనాడులోని ఫేమస్ అయిన రసం. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకి అయితే సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.